హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మీ సేవ ఆంజనేయులు తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో తల్లికి వందనం 2వ విడతకు సంబంధించి ఒక గుడ్ న్యూస్తో మీ ముందుకైతే రావడం జరిగింది. ఈ తల్లికి వందనం 2వ విడతకు సంబంధించి ఆ గుడ్ న్యూస్ ఏంటో మీకు స్టెప్ బై స్టెప్ అనేది నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఓకే, లేట్ చేయకుండా మనం టాపిక్ లేకైతే వెళ్ళిపోదాం. మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా ఆల్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి జూలై 19వ తేదీన మనకు విడుదల చేస్తున్నట్లు మనకు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, నిన్నటి రోజున ఈ తల్లికి వందనం 2వ విడతకు సంబంధించి డేట్ అనేది ఎందుకు పొడిగించారు, కారణం ఏంటో కూడా నేను ఇప్పుడు క్లారిటీగా మనం మాట్లాడుకుందాం. ఈ డేట్ పొడిగించడానికి ముఖ్య కారణం వచ్చేసి ఇంకా 1వ తరగతికి ఎవరైనా అడ్మిషన్లు కానీ ఇతర స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కొత్తగా ఎవరైతే అడ్మిషన్ అవుతారో 1వ తరగతికి వాళ్ళకు కూడా ఈ తల్లికి వందనం పథకం అందించాలనేసి ఉద్దేశంతోనే మనకు డేట్ అనేది పొడిగించడం అయితే క్లారిటీగా చెప్పడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఓకేనా. ఈ 1వ తరగతికి ఎవరైతే అడ్మిషన్ అవుతారో వారికి కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది. ఫ్రెండ్స్, అలాగే ఎలిజిబుల్ లిస్ట్ కూడా మనకు త్వరలోనే ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ ఆ ఫైనల్ లిస్ట్ కనుక వచ్చినట్లయితే నేను మన యూట్యూబ్ ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను. కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇలాంటి అప్డేట్స్ మరెన్నో పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.